ఎంత కష్టం ఎంత నష్టం. 2 రోజులుగా భారీ వర్షాలు కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాలు వరుణుడి ఉగ్ర రూపానికి గజగజ వణికిపోయాయి. నిలువ నీడలేక, ఉండే జాగా లేక, కంటికి నిద్ర లేక 48 గంటలుగా స్థానికులు నరకాన్ని చూస్తూ ఉన్నారు. చంటి బిడ్డలతో ఇంట్లోకి చొరబడ్డ వరదతో నిద్రాహారాలు మానేసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని క్షణం ఒక యుగంలో గడుపుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలైతే అతలాకుతలమైపోయాయని చెప్పాలి. పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో విలవిల్లాడిపోతూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనకి కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ ఇంటిని చూడండి. వాటర్ మార్క్ అక్కడ ఎలా ఉంది అన్నది మీరు ఒక్కసారి గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. దాదాపు ఇల్లు మొత్తం మునిగిపోయింది ఆ నీటిలో. కామారెడ్డిలో నిన్న ఊహించని విధంగా విరుచుకుపడిన వరదకి కాలనీలే మునిగిపోయాయి. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, సెల్లార్లు మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. వరద పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు ఇవి. ప్రస్తుతం వరద తగ్గాక ఇళ్లలో పరిస్థితులు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. నిత్యావసరాలన్నీ తడిసిపోయాయి. ఫ్రిడ్జ్, టీవీల నుంచి బీరువాలు, ఇంటి సామాగ్రి వరకు అన్నీ పనికి రాకుండా పోయాయి. సిద్దిపేటలో కూడా ఇదే పరిస్థితి. కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. స్థానికులు రాత్రిళ్లు మిద్దెలపైనే వర్షంలోనే తడుస్తూ ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి వర్షాలు దంచుకొట్టేశాయి. చాలా గ్రామాలు నీటిలో ఇంకా నానుతూ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే అక్కడ జరుగుతున్నాయి. ముథోల్లోని ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో పిల్లలను పేరెంట్సే దగ్గరుండి ఇళ్లకు తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో కప్పల వాగు పోటెత్తింది. దీంతో ఆ వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఇక ఖానాపూర్ విషయానికి వద్దాము. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో మోకాళ్ల లోతు నీటిలో కాలనీలన్నీ మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వాటర్ కి అడ్డంగా నిర్మాణాలు జరిగాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు అసలు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పట్టించుకుంటూ లేదు. ఇక్కడ ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళలో అంతా వరద వచ్చింది. మా పరిస్థితి ఎవరు చూడాలి ఇక్కడ. ప్రతి సంవత్సరం మా బియ్యం, పప్పులు అన్ని పండేటి అన్ని ఖతం అయిపోయినాయి. అన్ని పోయినాయి. పట్టించుకుంటూ లేరు అసలు. ఏమన్నట్టు వాగులు పొంగి పొర్లడంతో ఖానాపూర్ రోడ్డు తెగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడెక్కడ గ్రామాలు నీట మునిగాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, ముందు కామారెడ్డి జిల్లా గురించి మాట్లాడుకుంటే అన్నసాగర్, గుంకుల్, భీమరావుపేట, రాజ్పేట ఇవన్నీ కూడా నీటిలో నానుతూ ఉన్నాయి. మెదక్ జిల్లాలో తీసుకుంటే సర్దానా, రామాయంపేట, ఇక నిర్మల్ జిల్లాలో మధపూర్, మునిపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారిపోయాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోర్నజీపేటలో 2 చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో సమీపంలోని వాడి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఏం జరగబోతోందో అన్న భయాందోళనలో గ్రామస్తులు భయంగా బిక్కుమంటూ గడుపుతున్నారు. మేము పోయి వచ్చేసరికి మొత్తం మన డ్యామ్ మళ్ళీ రాకుండా ఎగ్దమ్ సడన్లీ ఫ్లోర్ అయిపోయింది. మేము రాని పరిస్థితిలో అక్కడనే అయిపోయినాం. మేము నిన్న పొద్దున 7 గంటలకు పోయినాం. 7 గంటలకు పోయినప్పుడు చుక్క వాటర్ కూడా పోతాం. అలాగే మేము ఒక 30 పశువులు కొట్టుకొని పోయినాం. ఇప్పుడు 30 పశువులు అక్కడనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి అవి కట్టేసి వచ్చే సమయంలో ఈ ఫ్లోర్ అయిపోయింది. అక్కడనే భయమేమి వాటర్తో అక్కడనే అయిపోయినాం. మేము 7గురం పోయినాం. 7గురం పోతే 5గురం అక్కడ ఎక్కుపడ్డాం. ఒక ఆయన బలు కొట్టుకొని బయటకు వచ్చేసిండు. ఒక ఆయన మధ్యలో ఏమైంది గల్లంతా అయిపోయింది. ఏం పేరు అన్న పేరు? పంపకాడి నాగం. మేము నిన్న ఉదయం 10 గంటల నుంచి అక్కడనే ఉండిపోయాం. మేము బల్లంగడ్డ రిటర్న్ వచ్చేసరికి 10 గంటల సమయం నుంచి అక్కడనే ఉండిపోయాం. మేము ఇదివరకు ఎప్పుడు కూడా మా జీవితంలో 42-43 సంవత్సరాలు ఉన్నా. నేను ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా కాదు.